శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి మిథున సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 9వ స్థానంలో ప్రారంభమవుతుంది. దీన్నే భాగ్యస్థానం అంటారు. ఎందుకంటే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే శుక్రుడి మిథున సంక్రమణం తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడింది. మే 14 నుంచి జూన్ 8 వరకు 9వ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగాన్ని కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పాడు. ఎందుకంటే 9వ స్థానం అనేటటువంటిది శుక్రుడికి బ్రహ్మాండంగా యోగించే స్థానం. మరి తులారాశి వాళ్ళకి శుక్రుడు ఏ విషయాల్లో ఏ విధంగా యోగిస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల ప్రధానంగా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు, భగవంతుడి పట్ల భక్తి పెరుగుతుంది, దేవాలయ సందర్శనం చేస్తారు, గురువులను కలుసుకుంటారు, గురువుల ఆశీర్వాదాన్ని పొందుతారు. తులారాశి వాళ్ళు దైవ బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. భక్తికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దైవ బలం పెరిగి తలపెట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా తులారాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి కూడా తులారాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కాలంగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే లవ్ ప్రపోజ్ చేయటానికి ఇది చాలా మంచి సమయము. అలాగే ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించటానికి కూడా ఇది చాలా మంచి సమయము. కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకొని ప్రేమను పెళ్లిగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ఈ సమయంలో మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సెక్టార్లోకి ప్రవేశించడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో గురువులను పూజించడం ద్వారా గురుబలాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు తులారాశి వాళ్ళకి విపరీతమైన గురుభక్తి కలిగిస్తాడు. అందుకే మీకు చదువు చెప్పిన గురువులు కానీ, మంత్రం ఇచ్చిన గురువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పూజించుకోవటం, వాళ్ళకి కావలసినటువంటి సహాయం చేయటం, ఇలాంటివి చేయటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కూడా తులారాశి వాళ్ళకి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో తులారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఒక ప్రణాళికతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, పూర్వజన్మ పుణ్య ఫలితం కూడా కలిసి వస్తుంది. అలాగే ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగటానికి కూడా ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం వల్ల ఆరోగ్య వ్యవహారాల్లో ఉపశమనం చేకూరుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ దిగ్విజయంగా తులారాశి వాళ్ళు పూర్తి చేసుకుంటారు. తులారాశి పురుషులైనా, తులారాశి స్త్రీలైనా, ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్త్రీ ధనం ఏదైనా రావాల్సి ఉంటే కూడా
తులారాశి వాళ్ళు ఈ సమయంలో ఆ స్త్రీ ధనాన్ని పొందటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితాలు కలిసి రావటానికి, ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందటానికి, జాతకంలో ఉన్న గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మార్చుకోవటానికి, దైవ బలం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలకు శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేస్తాడు. తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా సులభంగా పూర్తి చేసేలాగా 9వ స్థానంలో శుక్రుడు తులారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే తులారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి మిథున సంక్రమణము 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా 12 రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి కనుక దానం ఇచ్చినట్లయితే
దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.